గ్రేటర్ హైదరాబాద్లో నివసించే సామాన్యులకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నగరంలో వర్తింపజేయనున్నట్లుగా ప్రకటించింది. ఇప్పటి వరకు కేవలం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే ఈ పథకం కింద ఇళ్లను మంజూరు చేయగా ఇప్పుడు హైదరాబాద్లో కూడా అర్హులైన వారికి ఇళ్లను కేటాయించనున్నారు. హైదరాబాద్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లోని పేదలకు ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నారు. తొలి విడతలో నియోజకవర్గానికి 500 చొప్పున అర్హులకు ఇళ్లను అందించనున్నారు. ఇప్పటికే 16 సెగ్మెంట్లలో 480 చొప్పున 7680 ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. త్వరలోనే మిగతా నియోజకవర్గాల్లో కూడా స్థలాలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,00,000 ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక తమ నియోజకవర్గం పరిధిలో మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు చెబుతున్నారు. మీ సేవా వెబ్సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని అంటున్నారు. అర్హులైన వారు ఆగస్టు 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. మీ సేవ ద్వారా అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి అప్లై చేసుకోవాలని తెలిపారు. వీటన్నింటినీ పరిశీలించిన అధికారులు దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాలో చేరుస్తారు. అయితే దరఖాస్తు ఫీజు 100 రూపాయలు చెల్లించాలి. ఇది వెనక్కివ్వరు. ఇక టోకెన్ అడ్వాన్స్ కింద 10,000 చెల్లించాలి. అయితే మీకు ఇల్లు కేటాయించకపోతే ఈ డబ్బులు వెనక్కి వస్తాయి. ఒకవేళ ఇల్లు కేటాయిస్తే లబ్ధిదారుల వాటాలో సర్దుబాటు చేస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు అవసరం ఉంటుంది. ఆధార్ కార్డు ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ దరఖాస్తుదారులకు పలు అర్హతలు కూడా సూచించారు అధికారులు. 10 ఏళ్లు క్యూఆర్ పద్ధతిలో ఖచ్చితంగా నివసించి ఉండాలని, సొంత ఇల్లు ఫ్లాట్ కలిగి ఉండకూడదని అన్నారు. గతంలో హౌసింగ్ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొంది ఉండకూడదని, ప్రస్తుతం నివసిస్తున్న నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. వార్షిక కుటుంబ ఆదాయం 6 లక్షల వరకు మాత్రమే ఉండాలని సూచించారు. బహుళ అంతస్తులో ప్లాట్లను నిర్మించి లబ్ధిదారులకు ప్రభుత్వం అందించనుంది. ప్రభుత్వం 5 లక్షల రాయితీ అందించనుండగా లబ్ధిదారుడు మిగతా 6 లక్షలు చెల్లించాలి. ఇల్లు కేటాయింపు సమయంలో 1,00,000, ఆర్సీసీ నిర్మాణ సమయంలో 2 లక్షలు, ముగింపు దశలో 2 లక్షలు, అప్పగించే సమయంలో మిగతా సొమ్ము చెల్లించాలి. వీటిని లబ్ధిదారుడు విక్రయించడానికి కుదరదు. ఈ దరఖాస్తుదారులకు పలు అర్హతలు కూడా సూచించారు అధికారులు. 10 ఏళ్లు క్యూఆర్ పద్ధతిలో ఖచ్చితంగా నివసించి ఉండాలని, సొంత ఇల్లు ఫ్లాట్ కలిగి ఉండకూడదని అన్నారు. గతంలో హౌసింగ్ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొంది ఉండకూడదని, ప్రస్తుతం నివసిస్తున్న నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. వార్షిక కుటుంబ ఆదాయం 6 లక్షల వరకు మాత్రమే ఉండాలని సూచించారు. బహుళ అంతస్తులో ప్లాట్లను నిర్మించి లబ్ధిదారులకు ప్రభుత్వం అందించనుంది. ప్రభుత్వం 5 లక్షల రాయితీ అందించనుండగా లబ్ధిదారుడు మిగతా 6 లక్షలు చెల్లించాలి. ఇల్లు కేటాయింపు సమయంలో 1,00,000, ఆర్సీసీ నిర్మాణ సమయంలో 2 లక్షలు, ముగింపు దశలో 2 లక్షలు, అప్పగించే సమయంలో మిగతా సొమ్ము చెల్లించాలి. వీటిని లబ్ధిదారుడు విక్రయించడానికి కుదరదు.